హలో. మంచిగున్నా, నువ్వు మంచిగున్నావా? ఆ, చేయలేదా నీకు అక్క ఫోను? సరే సరే, నేను చేయమని చెప్తా, పెట్టి నువ్వు. హలో. అక్క, బుజ్జికడ ఫోన్ చేయలేవు, చెయ్యు. చేస్తావా? సరే సరే, ఉంటా. ఫోన్ వస్తుంది అక్క, మళ్ళీ పెట్టి నువ్వు పెట్టి. హలో. చెప్పిన ఫోన్ చేస్తుందట, సరేనా? సరే సరే, చెప్పిండే ఇప్పుడు చెప్పిన కదా, చేస్తుంది, ఆగు. అబ్బాబా. సరే సరే, ఉంటా, మళ్ళా అన్ని ముచ్చట్లు చెప్పు, మరి బరాబర్ చెప్పు. ఉంటా ఉంటా. ఏంది గిట్లా ఫోన్లన్నీ తలకాయలు పెట్టి ఇరాన్ లేకుండా మాట్లాడుతున్న సావిత్రి అని పరేషన్ కాకుండ్రి. గిన్ని సెల్లులు పట్టుకొని మాట్లాడుట్లా ఒక పరమార్థం ఉన్నది. సిగ్నల్ 2 పుల్లలు ఉన్నప్పుడు అంగి జేబులో పెట్టద్దు, ప్యాంటు జేబులో పెట్టద్దు అని చెప్పుడు మాటలు ఇన్నోళ్ళు. తెల్లందాకా పొద్దుందాకా లవర్లతోని ఫోన్లు మాట్లాడే యూత్ పొరగాన్లు. ఇగో గీ ముచ్చట మంచిగా నుండ్రి. చదువుకోనోళ్ళు కాకరకాయ అంటే చదువుకున్నోడు వచ్చి కీకరకాయ అన్నాడట. ఇగో గీ ముచ్చట కూడా గట్లనే ఉన్నది. గీ చెవులకెళ్ళి సెల్ ఫోన్లు తీయకుండా మాట్లాడు మనుషులకు అస్సలకే మంచిది కాదు. చెవులు ఖరాబ్ అయితే మెదడు మొద్దు బారుతుంది, సూపాగం అవుతుంది, తలకాయ అయితే నొచ్చి నొచ్చి పెలిగిపోతుంది. కడుపుతోనున్న పోరగాన్లకు తండ్లాట అవుతుంది. పుట్టే పోరగాన్లు మెదడేలై పుడతారని ఎన్ని తీర్ల చెప్పిండ్రు ఏం కథ. ఇగో గిప్పుడట గవన్నుతాయనట. ఎన్ని పరీక్షలు చేసినా గిట్ల అవుతుందని ఎరకైతలేదు. గీ సెల్ ఫోన్ కచ్చే కనిపించని కిరణాలతోని ఏం కాదని మన దేశంలో రోగాలు మందుల మీద పరీక్షలు చేసే సంగపోళ్ళు గట్లనే గీ ఫోన్ల తంబాలేసేటోళ్ళు సర్కార్ వాళ్ళకి చెప్పిండ్రు. అది అట్లున్నదా? సర్కార్లా గీ పానాలు మంచిగా ఉండేటట్టు చూసుకునే శాఖలున్న ఆఫీసర్లేమో అట్లెట్లయితుంది. గా దునియాల ఆరోగ్య సంగపోళ్ళు గీ సెల్ ఫోన్ కచ్చే కనిపించని కిరణాలతోని క్యాన్సర్ అసొంటి పెద్ద రోగాలు వస్తాయని చెప్పింది. మీద మీద కాకుండా ఇంకింత లోపలికి పోయి పరీక్షలు చేస్తే గీ ముచ్చట యువతల పడుతుందని అంటున్నారు. అంటే చూస్తుండ్రా కథ ఎట్లున్నదో. ఒకళ్ళు పరీక్షలు చేస్తే మనసులాగమవుతారని, ఇంకో పరీక్షలు చేస్తే ఏం కాదని బయట పడుతున్నదిలా. గిట్లా గాయ సద్దులు గాయ పరీక్షలతోటి తాపకో తీర్చి చెప్పి మనుషులను ఆగం చేస్తే ఎట్లనో ఏందో వాళ్ళకే తెలవాలి. వీటిల్లో ఏది తెలివి అనుకోవాలి, ఏది తెలివి తక్కువది అనుకోవాలో అర్థమైతలేదని పబ్లిక్ తలకాయ పట్టుకున్నారు.